తెలంగాణ ఆత్మగా భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన శ్రీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ బోనాలు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా ఆగస్టు 2వ తేదీ అంటే ఈ రోజున తెల్లవారుజామునే మొదటి బోనం ప్రధాన బోనము పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సాధారణమైన భక్తులందరికీ కూడా బోనం సమర్పణ చేయడానికి ప్రవేశం కల్పిస్తున్నారు. అమ్మవారికి ఏ కానుకలు సమర్పిస్తున్నారు, ఎవరెవరు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు, ఇక్కడ జరగబోయే విన్యాసాలన్నింటినీ మనం డైరెక్ట్ గా చూద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము మా చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తారా? అసలు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అంటే ఉజ్జయినిలో వెలిసింది కదా, అయితే అందరూ కూడా అక్కడ వెళ్ళి చేసుకోలేరు కాబట్టి ఇక్కడ అమ్మవారు కూడా ఇక్కడ వెలిసింది అనమాట. అంటే ఇక్కడ ప్లేగు వ్యాధి అవన్నీ వ్యాధులు వచ్చినప్పుడు ఒక భక్తునికి కళలో వచ్చి ఇక్కడ వెలిసానని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కొలుసుకుంటున్నారు. ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారు ఉంది కదా, అమ్మవారే సేమ్ ఇక్కడ కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మంది ఎక్కువ అనిపిస్తున్నారు. అవును, జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే రోజు రోజుకి అవగాహన ఎక్కువ వస్తుంది, సనాతన ధర్మం కూడా పెరిగిపోతుంది కదా, సో దాని వల్ల కూడా భక్తులు ఎక్కువ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. అవునండి, నిజమే. అమ్మవారికి బోనము ఏమేమి సమర్పిస్తారు? బోనం అమ్మవారికి బోనం అంటే అది పచ్చన్నము, మళ్ళీ శాఖ పెడతాం మేము, మళ్ళీ పరమన్నం అంటే కొందరు పరమన్నం కూడా పెడతారు అనమాట. అన్నం పెడుతూ అట్లా పెడుతుంటారు. ఓకే, కుటుంబ సమేతంగా వచ్చారా? అవునండి, మా పాప, నేను, మా హస్బెండ్, మా బాబు. మాది గుడివాడ, ఆంధ్ర. ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా వచ్చారా? అవును, ప్రతి సంవత్సరం నుంచి వస్తుంటారా? ఓకే, అసలు అమ్మవారి ప్రత్యేకత ఏందమ్మా? ఆవిడ బాగా చూస్తుంది. ఊరు మీ హైదరాబాద్ చూస్తుందా, మా ఊరు చూస్తుందా, చాలు, ఇంకేం కావాలి? ఆ తల్లికి మించింది. అవును, అంటే మీరు నార్మల్ గా దర్శనం చేసుకోవడానికి వస్తారు? ఏటా వస్తా. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? నేను వచ్చి పావు గంటలో చూశాను, వచ్చేస్తున్నా. అవునా, కుటుంబ సమేతంగా వచ్చారా? కాదమ్మా, నేను ఒక్కదాన్నే వచ్చా. రాత్రి ఎక్కాను, తెల్లారి దిగాను. కేవలం అమ్మవారి దర్శనం కోసమే. దండం పెట్టుకున్నాను, అక్కడ ప్రసాదం పెట్టారు, తిన్నాను, వచ్చేస్తున్నా. వెళ్ళిపోతున్నా. తొందరగానే దర్శనం జరిగింది, ఇబ్బంది లేకుండా? ఏమి ఇబ్బంది లేదు, అడ్డు లేదు, ఏమీ లేదు. ఆ తల్లి దయ్య కుళ్ళు కపటం లేకుండా ఉంటే ఆ తల్లి ఎక్కడున్నా చూపిస్తుంది. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళందరూ ఎట్లా పంపిస్తున్నారు? పంపిస్తున్నారు, బాగానే ఉంది. మా జనం అంతా తోసేస్తే ఆడేం చేస్తారు, ఆడ మీదే పడిపోతారు. అవును, ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వాళ్ళు మరి ఎలా చూసుకుంటున్నారు? మీకు తొందరగా దర్శనం జరిగింది? తొందరగా దొరికింది, తొందరగా పంపించేశారు. తొందరగా. మాకు ఎప్పుడు వస్తామండి, బాగా అనిపిస్తది. మేము ఇక్కడే ఉంటాము, ప్రతి సంవత్సరం వస్తాము. మాకు కోరింది అంతా మంచిగా అయింది, అంత బాగా అనిపిస్తది. పిల్లల జల్లల్ని మేము బాగా చూసుకుంటుంది దేవుడు, బాగా చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఇక్కడే 20 సంవత్సరాల నుంచి వస్తాం. కంటిన్యూగా వస్తారు? ఫ్యామిలీ మొత్తం ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాము, మాకు బాగా అనిపిస్తది. పిల్లలందరూ తీరుస్తుంది అమ్మవారు, మంచిగా వస్తాం మేము. సమర్పించారు మరి? లేదండి, దర్శనానికి వస్తాము, అందరం వస్తాం, పిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీ మేము 20 మంది మొత్తం వస్తాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. ముందు సికింద్రాబాద్ లోనే ఉంటే ఇప్పుడు అల్వాల్కి వచ్చినాం. ఓకే, అసలు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఎందుకు బోనం సమర్పిస్తారు? ఏమో, ఏది కోరుకున్నా గానీ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట, సో అట్లా అలవాటు అయిపోయింది. మీకు అట్లా ఏదైనా జరిగిందా? చాలా. సో మీ ఫ్యామిలీ పరంగా వచ్చారా అందరూ వచ్చి? మా వదిన, నేను వచ్చినాం. ముందు మా అమ్మ వాళ్ళు వస్తుంటే అట్లా, ఇప్పుడు దర్శనం జరిగిందా? ఇప్పుడు వెళ్తున్నారు. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ బోనాల వైభవం? మంచిగా ఉందండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను 20 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూగా వస్తూనే ఉంటారు? అసలు ఇక్కడ బోనం అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అంటే తన కోరికలు మనకు నెరవేరితే అది చేస్తారు. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి, చాలా శక్తివంతమైన అమ్మవారు. మా బాబుకి బాగా లేకపోతే నేను మొక్కిన అన్నమాట ఇక్కడ, మా చిన్న బాబుకి. అయితే అతను బాగా అయిండు, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఓకే, సో ప్రతి సంవత్సరము ఇక్కడికి ఖచ్చితంగా వస్తూ ఉంటారు? ఖచ్చితంగా వస్తానండి. ఓకే.